60 రోజుల్లో మీతో ఇంగ్లీష్ అద్భుతంగా మాట్లాడిస్తాం. వెంటనే కాల్ చేసి జాయిన్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్. నేను మీ సంజయ్. ఈరోజు మనతో పాటు ఉన్నారు తెలంగాణ హైకోర్టు అడ్వకేట్ వెంకట్ శెట్టి గారు. సార్తో మాట్లాడి కొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. సార్, ఇప్పుడున్న జనరేషన్లో చూసుకుంటే పెళ్ళి అంటే ఒక బిజినెస్ అయిపోయింది. బయట ఇప్పుడు సోషల్ మీడియాలో కానీ సొసైటీలో కానీ ట్రెండింగ్ ఏదైనా ఉందంటే అలోమనీ. పెళ్లి చేసుకున్నావా, 6 నెలల తర్వాత విడాకులు తీసుకున్నావా, అలోమనీ తీసుకున్నావా. ఇప్పుడు చూసుకుంటే పెళ్ళైన 3 నెలలకి అప్లై చేస్తున్నారు సార్ కేసులు. అసలు ఎంత దారుణంగా అయిందంటే ఒక బిజినెస్ లాగా అయిపోయింది ఈ పెళ్ళి అనేది. అసలు ఇలాంటి పెళ్లి చేసుకున్న వెంటనే వాళ్ళపై ఏదైనా సంథింగ్ కేసులు పెట్టి ఇంట్రెస్ట్ ఉన్నారని కేసులు పెట్టి అలమనీకి అప్లై చేస్తే ఖచ్చితంగా చచ్చినట్టు కట్టాల్సిన పరిస్థితి అంటారు అది. సో ఇదంతా బయట వచ్చే రూమర్స్. యాక్చువల్గా ఏంది అని అంటే చాలా మంది ఎలా అంటే పెళ్ళైన 1 month 2 months కలిసి ఉండి, లేకపోతే మీరు అన్నట్టు 6 months కలిసి ఉండి, దాని తర్వాత వాళ్ళు కనుక వెళ్ళి 490 DVC మెయింటెనెన్స్ ఇవన్నీ ఫైల్ చేస్తే వాళ్ళ ఫేవరబుల్గా వస్తుంది అని లేదు ఇక్కడ. ఓకే. బికాజ్ ఎందుకనంటే ఏదైతే 490 ఫైల్ చేసినప్పుడైనా మెయింటెనెన్స్ ఫైల్ చేసినప్పుడు ఇవన్నీ ఫైల్ చేసినప్పుడు వీళ్ళకి పనిష్మెంట్ ఏడబడుతుంది అని అంటే ప్రతి హీరింగ్కి వీళ్ళు తిరుగుతారు కదా, అదే వీళ్ళకి సగం పనిష్మెంట్. అండ్ అదే కాకుండా వీళ్ళకి ఏదైతే మెయింటెనెన్స్ మ్యాటర్కి వస్తే ఇన్ కేస్ ఆమె పెళ్ళైన 6 monthsకో లేకపోతే 1 monthకో ఫైల్ చేసింది అని అంటే దాన్ని కన్సిడర్ చేయరు. బికాజ్ ఎందుకు అని అంటే ఒక వర్కింగ్ ఉమెన్, అండ్ అదే కాకుండా నువ్వు వాళ్ళతో ఎందుకు అంటే మీరిద్దరు ఎందుకు విడిపోదాం అనుకుంటున్నారు దాన్ని కూడా గ్రౌండ్ గా బేస్ చేసుకొని, అండ్ అదే కాకుండా ప్రాపర్ ఎవిడెన్స్ ని బేస్ చేసుకొని వాళ్ళకి ఇస్తే మెయింటెనెన్స్ ఇస్తారు. అండ్ అదే కాకుండా బిలో 1 year లోపు వాళ్ళకి మెయింటెనెన్స్ అనేది రాదు మ్యారేజ్ అని బిల్. సో మాక్సిమం ఆఫ్ ద కేసెస్ ఇన్ కేసు ఒకవేళ 1 month 6 months 1 year లోపు అయినా మ్యారేజెస్ లో ఎవరైనా వాళ్ళు మెయింటెనెన్స్ ఫైల్ చేసుకున్నా అవి కంపల్సరీ ఏదైతే హైకోర్టులో క్వాష్ ఫైల్ చేసుకుంటే అది డిస్మిస్ అయిపోతుంది. బట్ ఇక్కడ ఏంది అని అంటే సగం మందికి అది తెలీదు. వాళ్ళు మెయింటెనెన్స్ ఫైల్ చేస్తానగానే వీళ్ళు భయపడిపోయి నీకు ఇంత అమౌంట్ ఇస్తా అంత అమౌంట్ ఇస్తా అని చెప్పి, ఎందుకు అని అంటే వీళ్ళు కోర్టుకు తిరగలేక ఇదంతా వీళ్ళు తెలుసుకునే వాళ్ళ మీద ఫ్రీ ప్లాన్ ఒక స్కెచ్ లాగేస్తారనమాట. సో రీసెంట్ గా నా దగ్గరికి వచ్చిన ఒక కేసులో తన ఐటీ ఎంప్లాయ్. సో తనకి లీవ్స్ అనేది ప్రాపర్ గా ఇవ్వరు. ఆల్మోస్ట్ ఒక ఆడ వర్క్ చేస్తున్నాము అంటే లీవ్స్ అనేది ప్రాపర్ గా ఇవ్వరు. కరెక్ట్ ప్రాపర్ ఉన్న సిచ్యువేషన్. ఇప్పుడు వీడు ఉండేది హైదరాబాద్ లో, వాళ్ళు ఉండేది ఒరిస్సా దగ్గరలో. సో వాళ్ళిద్దరు ఎట్లా చేసుకున్నారు, మ్యారేజ్ అయితే అయిపోయింది, ఇద్దరిది సెకండ్ మ్యారేజ్ అయిపోయింది. సో ఆమె ఫస్ట్ హస్బెండ్ దగ్గర కూడా 5 lakhs ఎలిమనీ తీసుకుంది. సో వాళ్ళు అక్కడి నుంచి 490 మెయింటెనెన్స్ ఇవన్నీ ఫైల్ చేశారు. సో వాళ్ళు బ్లాక్ మెయిలింగ్ ఏంది అని అంటే నాకు 30 lakhs ఇస్తే 490 విత్డ్రా చేసుకుంటా, అండ్ అదే కాకుండా మెయింటెనెన్స్ కూడా విత్డ్రా చేసుకుంటా, నాకు 30 lakhs కావాలి పర్మనెంట్ ఎలిమనీ. సో బికాజ్ ఇట్లాంటి సిచ్యువేషన్ లో హైకోర్టులో క్వాష్ ఫైల్ చేసుకుంటే వాళ్ళకి హైకోర్టులో క్వాష్ ఫైల్ చేసినాం మనం. ఈ సిచ్యువేషన్ హైకోర్టులో క్వాష్ ఫైల్ చేసినాం, అది డిస్మిస్ అయిపోయింది. బికాజ్ ఏ గ్రౌండ్ గా అంటే పెళ్ళైన 6 months నువ్వు కలిసి ఉండి దాని తర్వాత పెళ్ళైన 6 monthsకే నువ్వు కలిసి విడిపోయి నన్ను మోసం చేసిండు, నన్ను ఇట్లా టార్చర్ పెట్టిండు అట్లా టార్చర్ పెట్టిండు అని అంటే దాన్ని నమ్మరు. బికాస్ ఇది టార్చర్ పెట్టిండా అంతగనంగా, దానికి ప్రాపర్ ఎవిడెన్స్ చూపించాలి. అండ్ సార్ ఇది ఒకటి, ఇప్పుడు మీరు 1 సంవత్సరం లోపు ఇలాంటి కేసెస్ ఫైల్ చేస్తే అసలు అలమనీ అనేది చెల్లడం కాదని చెప్పారు, అసలు ఎవరని చెప్పారు. ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ లో చూసుకుంటే వీళ్ళు ఈ లసుగులు కూడా తెలుసుకుని 1 సంవత్సరం తర్వాత అప్లై చేస్తే అబ్బాయి ఎలా ప్రూవ్ చేసుకోవాలంటారు? ఈ అమ్మాయి నన్ను ఎలమనీ కోసమే ప్రేమించింది, ఎలమనీ కోసం పెళ్లి చేసుకుందని అబ్బాయి ఎలా ప్రూవ్ చేసుకోవాలంటారు? ఇక్కడ ఎగ్జాంపుల్ గా 1 year బిలో అని చెప్పాను, బట్ ఇక్కడ లాలో ఎక్కడా కూడా టైమింగ్ అనేది మెన్షన్ చేసి లేదు. బట్ ఏంది అని అంటే పెళ్ళైన 6 monthsకే నువ్వు అంత టార్చర్ అంటే అంత ఆ అబ్బాయి గురించి నీకు ఏమర్థమైంది అని, అండ్ అదే కాకుండా అంటే మీ హస్బెండ్ గురించి నీకు ఏమర్థమైంది అని, ఏదైతే ఆమె గినక ఇన్ కేసు ఒక బేబీయో ఎవరన్నా పుడితే అట్లాంటి సిచ్యువేషన్ లో మెయింటెనెన్స్ ఫైల్ చేసుకుంటే బేబీకి మెయింటెనెన్స్ అనేది వస్తుంది. అండ్ అదే కాకుండా ఈమె గినక వర్కింగ్ ఉమెన్ అని అంటే అది కూడా బేబీకి వస్తుంది. ఇన్ కేసు ఈమె వర్క్ చేయట్లేదు, హస్బెండ్ ఇట్లా టార్చర్ పెట్టాడు, ప్రాపర్ ఎవిడెన్స్ ఫైల్ చేస్తే ఈమెకి మెయింటెనెన్స్ అనేది ఇద్దరికి వస్తుంది, బేబీకి వస్తుంది ఈమెకి వస్తుంది. లేకపోతే ఆమె గనక వేరే వాళ్ళతో ఇల్లీగల్ రిలేషన్షిప్ పెట్టుకున్నా, లేదా ఆమె గనక కొంచెం క్రుయాలిటీ మెంటాలిటీ ఉన్నా అండ్ సైకో బిహేవియర్ అయినా కూడా అట్లాంటి సిచ్యువేషన్స్ లో ప్రాపర్ ఎవిడెన్స్ ఏదో ఒక వాట్సాప్ చాట్ గానీ ఏదో కొట్టినవి గానీ ఏదో ఒకటి అట్లాంటి ఎవిడెన్స్ అనేది ప్రాపర్ గా మనం కోర్టుకి సబ్మిట్ చేస్తే ఆమెకు మెయింటెనెన్స్ అనేది రాదు. అండ్ బేబీకి అయితే కంపల్సరీ మెయింటెనెన్స్ అనేది ఇవ్వాల్సిందే. ఓకే సార్. అన్ని ఇక్కడ చూసుకుంటే మీరు అన్న సందర్భంలో ఆమె ముందు ఒక పెళ్లి చేసుకుంది, అలమనీ తీసుకుంది 5 లక్షలు, తర్వాత మళ్ళీ ఇంకొక పెళ్లి చేసుకుంది అన్నారు. అసలు పెళ్లిలో మెయింటెనెన్స్ అనేది ఒక విడాకులు తీసుకున్న తర్వాత మరీ ఇంకొక పెళ్లి చేసుకునే వరకు మెయింటెనెన్స్ అనేది ఇస్తూ ఉంటారు. అసలు ఎలాంటి సందర్భంలో ఇస్తారు అసలు? సో ఎలిమనీ ఎప్పుడు వస్తుంది, ఎలిమనీ ఎందుకు ఇస్తారు అని అంటే ఏదైతే వీళ్ళిద్దరి డైవర్స్ కి అప్లై చేసుకున్న తర్వాత
ఏదైతే ఈమె డిపెండ్ అనేది హస్బెండ్ మీద అవుతుంది కాబట్టి సో తన దగ్గర నుంచి దూరంగా ఉంటుంది కాబట్టి కంపల్సరీ ఈమె నీడ్స్ కోసం, ఈమె నీడ్స్ ఎవరు ఫుల్ఫిల్ చేయాల్సింది హస్బెండే కాబట్టి, ఈమె బ్రేకప్ డివైడ్ అయిపోయారు కాబట్టి కంపల్సరీ వాడే ఫుల్ఫిల్ చేయాలి కాబట్టి అట్లాంటి సిచ్యువేషన్ లో మెయింటెనెన్స్ అనేది ఫైల్ చేసుకుంటున్నారు ప్రెసెంట్. ఓకే. సో ఇక్కడ ఏంది అని అంటే మనం ప్రాపర్ ఎవిడెన్స్ అనేది ఒకవేళ కొన్ని సిచ్యువేషన్స్ లో అత్తగా నువ్వు మీ మమ్మీ వాళ్ళతో ఉండొద్దు, మీ పేరెంట్స్ తో ఉండొద్దు అని చెప్పి బయటికి రమ్మని వేరు కాపురం పెట్టమని ఫోర్స్ చేసిన, అండ్ అదే కాకుండా వాళ్ళ పేరెంట్స్ తో ప్రాపర్ గా ఉండకపోయినా, అండ్ ఫిల్తీ లాంగ్వేజ్ యూజ్ చేసిన, హస్బెండ్ మీద ఫిల్తీ లాంగ్వేజ్ యూజ్ చేసిన, అండ్ ఇల్లీగల్ రిలేషన్షిప్ పెట్టుకున్నా, ఇట్లాంటి సిచ్యువేషన్స్ లో ఆమె కంపల్సరీ మెయింటెనెన్స్ అనేది రాదనమాట. అండ్ అదే కాకుండా ఇన్ కేసు ఆమెకి బేబీ ఉంది అని అంటే ఆ బేబీని కూడా హస్బెండ్ కి హ్యాండ్ ఓవర్ ఇచ్చేటట్లు ఉంటది. సో హస్బెండ్ కస్టడీలోకి తీసుకోవాలి అన్నట్లే ఉంటది. ఓకే, అబ్సల్యూట్లీ సార్. అండ్ ఇక్కడ చూసుకుంటే సార్, ఇక్కడ మనపై ఇలాంటి కేసు ఫైల్ అయ్యే వరకు కూడా వాళ్ళు మనల్ని ఎలాగ సంథింగ్ ఎలమనీ కోసం మెయింటైన్ కోసం పెళ్లి చేసుకున్నారు, ప్రేమించారు అన్న విషయాలు తెలుసుకునే పరిస్థితుల్లో కూడా చాలా మంది ఉంటున్నారు. అసలు ఇలాంటి ప్రూవ్ చేసుకుని ఒక అబ్బాయి ఇలాంటి మెయింటెనెన్స్ విషయంలో తను కట్టవలసిన వస్తే తను ఎలా ప్రూవ్ చేసుకోవాలి కోర్టుకి, ఎలాంటి సాక్ష్యాలు వర్తిస్తాయి అంటారు? సో ఇక్కడ మ్యారేజెస్ దాంట్లో ఏదైనా కూడా, మ్యారేజ్ డిస్ప్యూట్స్ లో ఏదన్నా కూడా ఎవిడెన్స్ అనేది ఏంది అని అంటే మ్యారేజ్ ఫొటోస్, మ్యారేజ్ వెడ్డింగ్ కార్డు ఇట్లాంటివి తప్ప వేరేది లేదు. ఇంకా ఎక్స్ట్రా ఎవిడెన్స్ అనేది సేఫ్టీ రీజన్స్ లో ఏమన్నా ప్రీ ప్లాన్డ్ గా కాల నువ్వు సేఫ్టీ రీజన్స్ లో కాల ఎవిడెన్స్ కనుక గ్యాదర్ చేసుకున్నావు అని అంటే అది నీ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో కమింగ్ బ్యాక్ ఏదైతే మనం కాల ఈ అబ్బాయి కనుక ఎలా ఏ బేస్ మీద ఎవిడెన్స్ ఇవ్వాలి అనేది కూడా ఈ బేస్డ్ ఆన్ శాలరీ అండ్ ఈయన లైబిలిటీస్ ఇవన్నీ బేస్ చేసుకొని శాలరీ అనేది ఫిక్స్ చేస్తారనమాట. బట్ ఇక్కడ లాలో ఎక్కడా కూడా ఇంత పర్సెంటేజ్ హస్బెండ్ శాలరీలో ఇంత పర్సెంట్ ఇవ్వాలి, కొంతమంది అంట 30%, 40% వెళ్తుంది అంట, 50% వెళ్తుంది అంట కదా, అండ్ మీ ప్రాపర్టీలో కూడా 50% క్లైమ్ చేస్తారంట కదా. ఇదంతా బయట రూమర్స్. బికాస్ ఎందుకు అని అంటే ఇదంతా వాళ్ళ సిచ్యువేషన్ లో లేరు కాబట్టి వీళ్ళకి ఏదో చెప్పి వీళ్ళని భయపెడతారనమాట. సో వీళ్ళు ఏదైతే ఈ నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ అయిన తర్వాత వీళ్ళు భయపడిపోయి నిజంగా ఎంతో కొంత ఇచ్చి క్లోజ్ చేసుకుంటారు. బట్ ఇక్కడ అట్లాంటిది ఏమి ఉండదు అనమాట. హస్బెండ్ ది ఏదైతే మెయింటెనెన్స్ ఫైల్ చేసినప్పుడు హస్బెండ్ శాలరీ అండ్ హస్బెండ్ లైబిలిటీస్ కూడా చూస్తారు, అండ్ మెడికల్ ఎక్స్పెన్సెస్ ఉంటే ఆ ఎక్స్పెన్సెస్ అన్ని డివైడ్ చేసిన తర్వాత ఎంతైతే రెవెన్యూ మిగులుతుందో ఆ ఇన్కమ్ లో నుంచి ఈమెకి కొంత అమౌంట్ ఇన్కేస్ అంత పోగా ఒక 30,000 మిగిలిందా, ఓకే 10,000 అట్లా 5,000 10,000 అట్లా వరకు వస్తుంది. కానీ లేదు మొత్తం ఆమెకే రావాలి అని చెప్పి ఎక్కడ కూడా పాస్ చేయరు అనమాట. బికాస్ ఎందుకు అని అంటే ఇక్కడ జడ్జెస్ కూడా అన్ని చూసి హ్యూమానిటీ గ్రౌండ్స్ మీదనే పాస్ చేస్తారు ఏమిచ్చినా కూడా. సో బికాస్ ఎందుకనంటే వాళ్ళు నెంబర్ ఆఫ్ క్లయింట్స్ చూస్తుంటారు, నెంబర్ ఆఫ్ పీపుల్స్ చూస్తుంటారు ఇట్లాంటి వాళ్ళని. సో వాళ్ళకి ఎట్లా జడ్జిమెంట్ పాస్ చేయాలనేది కూడా వాళ్ళకి తెలుస్తుంది. సో మేమైనా కూడా వాళ్ళు వచ్చి మాకు ఇదంతా సిచ్యువేషన్ చెప్తున్నప్పుడు కూడా మాకు నిజాలు అర్థమైపోతాయి. బట్ యాజ్ ఏ అడ్వకేట్ గా మేము క్లయింట్ ఫేవరబుల్ ఉండాలి కాబట్టి ఫేవరబుల్ ఉండి వాళ్ళకి క్లోజ్ చేపిస్తాం. అయితే సార్ ఇక్కడ చూసుకుంటే ఆస్తిలో సగభాగం లేకపోతే శాలరీలో సగభాగం ఇవ్వకుండా అమ్మాయి గ్రౌండ్స్ చూసుకుని అమ్మాయికి ఎంత అవసరం అయితే ఉపయోగపడుతుందో బతకడానికి తన నీడ్స్ కి అంత మాత్రమే ఇవ్వడం జరుగుతుంది అంటారు. ఇవ్వకోకుండా కాదు సార్, ఆస్తిలో సగభాగాలు శాలరీలో సగభాగాలు ఇట్లాంటిది ఏమి ఉండదు. ఇట్స్ బేస్డ్ ఆన్ సిచ్యువేషన్. అండ్ ఇప్పుడు ఆయనకు ఒక 1 lakh శాలరీ వచ్చింది, 50,000 అప్పులు ఉన్నాయి, 50,000 ఈఎంఐలకు పోతున్నాయి, ఏదైతే 50,000 రెవెన్యూ ఉంది. సో ఆయనకి ఎంత మిగులుతాయి అనేది కూడా చూస్తారు కదా. ఆమెకి ఎంత ఖర్చు. సో ఇప్పుడు హస్బెండ్ కి శాలరీ ఇంత వచ్చింది అని అంటే ఆయనకి పర్సనల్ ఎక్స్పెన్సెస్ ఉంటాయి, ఈఎంఐలు ఉంటాయి, ఇవన్నీ డివైడ్ చేయంగా ఇక్కడ అంటే ఎస్హెచ్ఎల్ లైబిలిటీస్ అని ఒక పిటిషన్ కూడా ఫైల్ చేస్తారనమాట. సో ఆ బేస్డ్ ఆన్ దాన్ని బేస్ చేసుకొని ఒక ఎలిమనీ అనేది ఫిక్స్ చేయడం జరుగుతుంది. ఇంకా బేబీకి వస్తుంది అండ్ అదే కాకుండా వైఫ్ కి వస్తుంది. సో వైఫ్ ప్రాపర్ వేలో ఉన్నట్లు ప్రూవ్ చేసుకుంటే ఇన్ కేస్ వైఫ్ కనుక వాళ్ళని హెరాస్మెంట్ చేస్తున్న ఇట్లాంటి ఎవిడెన్స్ పెట్టిరు అనేది వైఫ్ కి రాదు అండ్ వర్కింగ్ ఉమెన్ కి అసలు రాదు. సో కొన్ని సిచ్యువేషన్స్ లో బేస్ చేసుకొని ఏదో కొన్ని సిచ్యువేషన్స్ లో వస్తాయి కానీ ఆ శాలరీ కూడా ఆమెకు సరిపోవట్లేదు, ఫ్యామిలీ నీడ్స్ కి, వాళ్ళ ఫ్యామిలీ నీడ్స్ కి, వాళ్ళ బేబీ నీడ్స్ కి హెవీ అయిపోతున్న ఎక్స్పెన్సెస్ అనేది ప్రాపర్ గా పెట్టుకున్నా కూడా అట్లాంటి సిచ్యువేషన్ లో కూడా హస్బెండ్ దగ్గర నుంచి రావడం జరుగుతుంది. అబ్సల్యూట్లీ సార్, ఎగ్జాక్ట్లీ సార్. ఇప్పుడున్న యువతకి ఇది ఖచ్చితంగా తెలియాలి సార్. ఎగ్జాక్ట్లీ చూసుకుంటే ఒక వర్కింగ్ ఉమెన్ వచ్చి మ్యారేజ్ చేసుకుని తనతో రిలేషన్షిప్ లో అంటే ఫ్యామిలీ అంటే మ్యారేజ్ రిలేషన్షిప్ లో ఉండి కూడా తను వర్కింగ్ చేస్తుంది, మధ్యలోనే తను విడాకులకి అప్లై చేసుకుని ఎలమనీ లేకపోతే మెయింటెనెన్స్ అలాంటివి కోరడం జరుగుతుంది. ఒక పక్క తను వర్కింగ్ ఉంటుంది కానీ అబ్బాయి లాంటి సందర్భంలో ఏం చేయలేదు తెలియక కోర్టు ఎలా తీర్పిస్తుందని భయపడి ఆమెకి పర్సనల్ గా వెనకాల డబ్బులు ఇవ్వడం లేకపోతే ఆస్తులు సగభాగం రాసి ఇవ్వడం ఇలాంటివి జరుగుతున్నాయి. సో ఇక్కడ ఏంటంటే ప్రతిదానికి భయపడాల్సిన అవసరం లేదు సార్. ఆమె కేసు ఫైల్ చేసిందా, మెయింటెనెన్స్ ఫైల్ చేసిందా, నువ్వు ఎట్లాగో కన్న రీజన్ మీద బేబీకి ఇద్దామని చెప్పి ఏ ఫాదర్ కైనా ఉంటుంది, ఏ హస్బెండ్ కైనా ఉంటుంది. ఆ బేబీకి ఎంతో కొంత అమౌంట్ అనేది ఇవ్వాలి రెగ్యులర్ నీడ్స్ కోసం అండ్ అదే కాకుండా స్కూల్ ఫీజెస్ కూడా బేర్ చేస్తా అనేది వీళ్ళు చేస్తారు. చాలా మంది దీని మీదనే ఉంటారు. బట్ కొంతమంది ఏంటంటే బయట ప్రొవోకింగ్ చేయడం వల్లనో లేకపోతే బయట ఏదో ఇన్ఫర్మేషన్ ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం వల్ల నీ శాలరీలో ఇంత పర్సెంటేజ్ ఇవ్వాలా,
నీ ఆస్తిలో 50% వాళ్ళకి ఇవ్వాలా, ఇదంతా ఫేక్ అనమాట. ఓకే. వీళ్ళకి ఇక్కడ ఏడా అంటే ఆమెకి 490 ఫైల్ చేయగానే వీళ్ళ గుండెలో గుబేలు అంటది అనమాట. అరే నా మీద కేసు ఫైల్ చేసింది, ఈ లోపు మెయింటెనెన్స్ ఫైల్ చేస్తారు, ఈ లోపు డివిజీ ఫైల్ చేస్తారు, ఇదంతా భయపడి పర్మనెంట్ ఎలిమని ఇంత అమౌంట్ ఇచ్చేస్తా, లేదు కొన్ని సిచ్యువేషన్ లో 50 lakhs ఇస్తేనే నేను క్లోజ్ చేసుకుంటా, లేకపోతే చేసుకోను అనగానే వాళ్ళు ఎంతో కొంత అని చెప్పి క్లోజ్ చేసేసుకుంటారు. బట్ ఇక్కడ ఏంది అని అంటే నీ దగ్గర ప్రాపర్ ఎవిడెన్స్ ఉన్నా, ఆమెని కనుక ప్రూవ్ చేయాలి అనేది నీ దగ్గర ఉంది అని అంటే కంపల్సరీ చేయాల్సిన అవసరం ఉండదు, పర్మనెంట్ ఎలిమని ఇవ్వాల్సిన అవసరం ఉండదు. అండ్ అదే కాకుండా ఆమె వర్కింగ్ ఉమెన్ అయ్యుండి ఒకవేళ 6 months కే మెయింటెనెన్స్ ఫైల్ చేసింది అని అంటే అసలు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఓన్లీ ఇన్ కేస్ బేబీ ఉంటే ఆ బేబీ కోసం అని ఇవ్వాలి. ఇంకేంటి అదే కాకుండా కొన్ని సిచ్యువేషన్ లో ఆమె ఎడ్యుకేటెడ్ అనుకోండి, అట్లాంటి కేసెస్ లో కూడా ఇవ్వకూడదు అని చెప్పి జడ్జిమెంట్స్ కూడా ఉన్నాయి. ఓకే, అబ్సల్యూట్లీ ఎగ్జాక్ట్లీ. ఎలాంటి చిన్న చిన్న రూల్స్ తెలియక వాళ్ళు భయపడుతున్నారు. వెనకాల కోర్టు వరకు వెళ్ళిన కేసులు కూడా వెనకాల సెటిల్మెంట్లు చేసుకుని విత్డ్రాల్ చేసుకుంటున్నారు. ఎలాంటి శిక్షలు పడతాయన్న భయంతో యువత అంతా ఇలాగ వెళ్ళిపోతున్నారు ముందుకి. ఎగ్జాక్ట్లీ సార్, ఇప్పుడు చాలా కేసెస్ లో ఇదే అనమాట. ఏదైతే బ్యాక్ ఎండ్ నుంచి వాళ్ళు ఏదో భయపడిపోయి వాళ్ళకి పర్మనెంట్ ఎలిమని ఇచ్చి క్లోజ్ చేసుకున్న కేసెస్ చాలా వరకు ఉన్నాయి. అబ్సల్యూట్లీ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.